జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాదో వాళ్ళే రా ఏజెంట్లు. మీకు అందరికి కూడా తెలుసు, మన దేశ నాన్ డొమెస్టిక్ సీక్రెట్ సర్వీస్ పేరు రా, అంటే రా ఏజెంట్లు అనమాట. ప్రపంచ దేశాలలో ఉంటూ ఆ దేశాలలో మన భారతదేశానికి వ్యతిరేకంగా జరిగేటటువంటి కుట్రలను ముందుగానే తెలుసుకొని వాటిలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు నిరోధిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించి మొసాదు, అలాగే అమెరికాకు సంబంధించి సిఐఏ లాగా మన దేశ రా ఏజెంట్లు పనిచేస్తూ ఉంటారనమాట. అయితే 2004 నుంచి 2014 వరకు, ఏది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కదా కేంద్రంలో, అప్పుడు మన రా వ్యవస్థను ప్రాణం లేనటువంటి ఏనుగుని చేసేసారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. రా ఏజెన్సీకు ఎటువంటి అధికారాలు ఇవ్వకపోగా ఉన్నటువంటి అధికారాలను కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్ చేసేసింది. ఇక రా ఏజెంట్లకు ఇచ్చేటటువంటి నిధుల్లో పెద్ద ఎత్తున కోత విధించినారంట. దీంతో అప్పట్లో మన రా ఏజెంట్లు అటు దేశం కోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తా, మరొక పక్కన అతి కష్టం మీద కుటుంబాన్ని అయితే పోషిస్తా గడిపినారంట. ఎంత దారుణమయ్యా. కనీసం ఇప్పుడు పోలీసు వాళ్ళు నేను పోలీసులు అని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతారు. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఉన్నారు, సైనికులు, వాళ్ళు గర్వంగా చెప్పుకోగలుగుతారు. కానీ వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే కనీసం మేము రా ఏజెంట్లుగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పుకొని కూడా చెప్పుకోలేరు. కాబట్టి అంటే అంత సీక్రెట్గా ఉంటుంది అనమాట. నాకు తెలిసి ఇంట్లో వాళ్ళకు కూడా చాలామంది తెలిసి ఉండదు. అంటే కొన్ని విషయాలు ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా చెప్పకుండా అంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మేమేదో పని చేస్తున్నాం, దుబాయ్లో ఉన్నాం, లేకపోతే ఆ దేశంలో ఉన్నాం, ఈ దేశంలో ఉన్నాం, ఏదో బతుకు తెరుగు కోసం వచ్చినామని చెప్పేసి ఇంట్లో చెప్తారు. కానీ వాళ్ళు చేసేటటువంటి పనులు అక్కడ వేరే ఉంటాయి. వాళ్ళకి ఏదైనా ఏదో టైం బాగాలేక ఏదైనా ఇబ్బంది జరిగినా ఇంకా ఆ బాధ అయితే ఇంక వర్ణాతీతం అట్లా ఉంటుంది. సరే, నేను ఈ మధ్యనే ట్విట్టర్లో చూసిన 2013 సంవత్సరంలో రాకు చేసినటువంటి కేటాయింపుల కంటే మొన్న ఇది 2025లో రాకు చేసినటువంటి కేటాయింపులు 17 రెట్లు ఎక్కువగా ఉన్నాయంట. ఎంత? అక్షరాల 17 రెట్లు అనమాట. ఈ లెక్కన మన మోడీ ప్రభుత్వం ఈ రా సంస్థకు 100 కోట్లలోనే కేటాయింపులు చేసినట్టు మనకైతే అర్థమవుతుంది. సరే, 2014లో మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మన రా ఏజెన్సీ రోజు రోజుకు బలపడతా వచ్చింది. పైగా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అజిత్ దోవల్ గారిని నియమించడం కూడా రా ఏజెన్సీకు బాగా కలిసి వచ్చింది. దీంతో రా ఏజెన్సీకు అడిగినన్ని నిధులను అందజేయడం, అవసరమైన చోట్ల అలాగే అవసరమైనటువంటి దేశాల్లో సేఫ్ హౌస్లను ఏర్పాటు చేయడం, రా ఏజెంట్లకు అత్యాధునికమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అందజేయడం, కొత్త కొత్త సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేసి రాకు అందించడం, అలాగే ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అయినటువంటి మొసాద్తో మన రా ఏజెంట్లకు ప్రత్యేకంగా తర్ఫీదులు ఇప్పిస్తూ ఉండడంతో, అంటే ట్రైనింగ్ అనమాట, ఇక మన రాకుమారులకు తిరుగు లేకుండా పోయింది. ఒక్కొక్క రా ఏజెంటు మన శత్రువులకు మృత్యువుగా తయారైనారనమాట. అంటే ఒక యమధర్మరాజు అని అనుకోండి, ఆ విధంగా తయారైనారు. ఈ క్రమంలోనే గత 40 నెలల కాలంలో పాకిస్తాన్లోనే 107 మంది తీవ్రవాదులు హతమైపోయినారు. వాళ్ళను ఎవరు అంతమొందించినారన్నది బహిరంగ రహస్యమే. అందులో ఏ దాపరికాలు ఏం లేవు, అవునా కాదా? సరే, ఇక అసలు విషయానికి వస్తే చైనాలో అత్యంత శక్తివంతమైనటువంటి సైనికాధికారి ఒకరు వివాదంలో ఇరుక్కున్నాడు. అవినీతితో పాటు కీలకమైన అణ్వాయుధాల రహస్యాలను అగ్రరాజ్యానికి లీక్ చేశారన్న ఆరోపణలు రావడంతో అతనిపైన దర్యాప్తు అయితే మొదలైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు అయితే వెల్లడించాయన్నమాట. ఈ వార్త చైనా మిలిటరీలో తీవ్రమైనటువంటి చర్చనీయాంశమైంది. 22 లక్షలుగా ఉన్నటువంటి చైనీస్ ఆర్మీ ఈ వార్తలతో ఒక్కసారిగా బెత్తరపోయినట్టు తెలుస్తుంది. ఇందుకు కారణం ఒక రా ఏజెంట్ అని చెప్పి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. చైనా అధ్యక్షుడైనటువంటి జిన్పింగ్ కు అత్యంత సన్నిహితుడు జనరల్ జాంగ్ యూక్సియా. ఈ జాంగ్ యూక్సియా అత్యంత అవినీతిపరుడు అనమాట. వీడికి విపరీతంగా అమ్మాయిలు పిచ్చంట, మామూలు కాదు, నెక్స్ట్ లెవెల్. ఇక ఈ జనరల్ అయినటువంటి జాంగ్ యూక్సియా ప్రస్తుతం చైనా దేశ సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో అత్యున్నత స్థాయి అధికారి ఈయనగారే. ఇటీవల ఈ జాంగ్ పైన అమెరికా పత్రిక అయినటువంటి వాల్ స్ట్రీట్ జర్నల్లో ఒక సంచలనాత్మకమైనటువంటి కథనాన్ని ప్రచురించిందనమాట. చైనా అణ్వాయుధ ప్రోగ్రాంకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సాంకేతిక డేటాను ఈ జాంగు అమెరికాకు లీక్ చేశారన్నది దాని యొక్క సారాంశం. చైనీస్ మిలిటరీలోని ఉన్నత స్థాయి వర్గాలను ఉటంకిస్తా ఈ వాల్ స్ట్రీట్ జర్నల్ ఆ కథనాన్ని అయితే రాసింది. దీని గురించి నిన్న కూడా నేను ఒక న్యూస్ చేసిన, కానీ చాలా మంది ఆ న్యూస్ని చూడాల, మహానుభావులంతా కూడా.
అయితే ఈ చైనీస్ జనరల్ అయినటువంటి జాంగ్ యుక్సియా విషయంలో మన భారత్ అలాగే అమెరికా రెండు దేశాలు కూడా కలిసి పనిచేసినట్టు తెలుస్తుంది. ఇందుకోసం మన రాకుమారులు అలాగే అమెరికన్ సిఐఏ ఏజెంట్లు కలిసి ఈ ఆపరేషన్ అయితే నిర్వహించారంట. ఇక ఈ చైనీస్ జనరల్ అయినటువంటి జాంగ్ యుక్సియా ప్రమోషన్ల విషయంలో పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నాడని, కింది స్థాయి ఉద్యోగులపైన వేధింపులు అలాగే ఆయుధ పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడినాడని చెప్పేసి అతనిపైన ఆరోపణలు వచ్చినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం అయితే తెలిపింది. దీంతో చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అతనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తుకి అయితే ఆదేశించినట్లు పేర్కొంది. అవినీతి నిర్మూలనకు చైనా కమ్యూనిస్టు పార్టీ చేపట్టినటువంటి కఠిన చర్యల్లో భాగంగానే జాంగ్ యుక్సియా పైన దర్యాప్తు జరుగుతుందని చెప్పేసి వాషింగ్టన్లోని చైనా ఎంబాసీ అధికార ప్రతినిధి చెప్పినట్టు ఆ కథనం అయితే తెలిపింది. అయితే దీనిపైన చైనా నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన అనేది కూడా రాలా. అంటే దీన్ని బట్టి మనకు ఇది వాస్తవేనని చెప్పేసి అర్థమవుతుంది కదా, అవునా కదా? ఒక ఆయన కామెంట్ పెట్టినాడు, ఏది నేను చేశానని చెప్పిన వీడియో ఉన్నది కదా, ఏది దీనికి ముందు దానివల్ల మనకు వచ్చే నష్టం ఏముండదు, అదంతా ఫేక్ అని. నీకు వచ్చిన బాధ ఏంది, నీకు వచ్చిన బాధ ఏంది అంటాలే. సరే కాదులే, ఇప్పుడు వాల్ స్ట్రీట్ జర్నల్ అప్పుడు ఎరుపుష్పమా లేకపోతే అంటే నువ్వు ఏమి తెలుసుకొని మాట్లాడుతున్నావు, లేకపోతే చైనా మీద నీకు ఏమన్నా ప్రేమ, అట్లా ఏంది అట్లా తలా తోకాలని కామెంట్లు అమ్మారి చేయకూడదు, అర్థమవుతుందా? సరే ఇదంతా కూడా ఇటుంటే ఈ కథనం తర్వాత సామాజిక మాధ్యాల్లో జనరల్ జాంగ్ యుక్సియా పైన మరిన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అధ్యక్షుడైనటువంటి జిన్పింగ్కు వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటుకు ప్రయత్నం జరిగిందనేటటువంటి ప్రచారం కూడా జోరనుకునింది. ఈ క్రమంలోనే జనరల్ జాంగ్ యుక్సియాతో పాటు మరికొంతమంది సీనియర్ జనరల్స్ను నిర్బంధించినట్లు కూడా వార్తలు కూడా వస్తున్నాయి. అయితే వీటిని చైనా అధికారులు కానీ పశ్చిమ దేశాల నిఘా సంస్థలు కానీ ధృవీకరించాల. కానీ ఈ విషయంలో చైనీస్ ఆర్మీ అధికారులు రెండుగా చీలిపోయినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. అంటే మన ఏజెంట్ల దెబ్బకు చైనీస్ ఆర్మీ కూడా ఇబ్బందులు పడక తప్పడంలే, అర్థమవుతుందా? అది మన వాళ్ళ సత్తా అంటే. చూశారు కదా, మన రాకుమారులు సైలెంట్గా ఉంటూనే శత్రువుల వెన్నులో ఏ విధంగా ఉనికి పుట్టిస్తారా. చైనా లాంటి దేశాలు గుట్టురట్టు చేయడంలో మన ఏజెంట్లు చూపుతున్నటువంటి సత్తా పైన మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన దేశ భద్రత కోసం అహర్నిశలు శ్రమించేటటువంటి ఇలాంటి అజ్ఞాత వీరుల గురించి మరిన్ని ఆసక్తికరమైనటువంటి కథనాలు అలాగే డిఫెన్స్ అప్డేట్ కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇస్తే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్.